లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను మామిడికాయ ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ మామిడికాయతో సూపర్ అదిరిపోద్దండి. కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. పాను వేడెక్కింది, ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ముందుగా కొంచెం పసుపు, మెంతి పొడి, వేగిందండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ, ఉల్లిపొందు, కరివేపాకండి. వేగింది కదా. ఉల్లిపాయ పేస్ట్ అండి. ఈ ఉల్లిపాయ కాల్చి చక్కగా మిక్సీలో పేస్ట్ చేసుకున్నానండి. కాల్చి మనం పేస్ట్ చేయడం వల్ల మనకు ఆనియన్ తొందరగా నూనెలో వేగిపోతుంది. అది కాకుండా మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం పుల్లల పొయ్యి మీద వండుకుంటే స్మోకీగా ఎలా వస్తుందో కర్రీ ఆ టేస్ట్ వస్తుంది అన్నమాట. టేస్ట్ ఉంటుంది. మనకు తొందరగా ఆయిల్లో ఉల్లిపాయ వేగిపోతుంది. అదే ముక్కలు అనుకోండి చాలా టైం తీసేసుకుంటుంది కదా. వీడియో తొందరగా అవడం కోసం కొంత నేను చేశాను అనుకోండి, కానీ ఫ్లేవర్ బాగుంటుంది. చూసారా వేగిపోయినాయి. అదే ముక్కలు అనుకోండి చాలా టైం పట్టేది. అల్లం వెల్లుల్లి పేస్ట్, వేగిపోయింది. ఇప్పుడు మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్న రొయ్యలండి ఇవి. ఇది ధనియాల పొడి, జీలకర్ర పొడి, గసగసాల పొడి, కొబ్బరి పొడి, మిరియాల పొడి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ పసుపు, కారం, ఉప్పు వేసి మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాను. ఈ రొయ్యలు వేసేస్తాను. మామిడికాయ అయితే సూపర్ ఉంటుందండి. ఈ రోజుల వాతము, మామిడికాయలు వేడి రెండు బ్యాలెన్స్ అవుతాయి అన్నమాట. మనకి ఏమీ చేయదు, వాతము చేయదు, ఇటు వేడి చేయదు అనమాట. ఇలాంటి బ్యాలెన్స్గా మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్ట్. మామిడికాయతో కొత్త మామిడికాయ కదా ఈ సంవత్సరంలో తొలి మామిడికాయలు వేసినాయి. ఫ్రెష్ కాయ అంత టేస్ట్ ఉంటుందో కాయ. మామిడికాయ దొరికినప్పుడు మనం మామిడికాయ పులిపే ఉపయోగించుకోవచ్చండి. అన్నిట్లో చింతపండు వేయకూడదు. అన్ని పులుపులు వాడుకోవచ్చండి. ఏ పులుపుకి ఆ టేస్ట్ ఉంటుంది. ఉసిరికాయ, నిమ్మకాయ, మామిడికాయ
ఏ సీజన్లో దొరికి ఆ సీజన్లో వాడుకోవాలండి. అన్ని సీజన్లో చింతపండు దొరుకుతుంది కదా అని చింతపండు వాడేస్తున్నాం. ఈ గ్యాసులు గీసులు ఈ రోగాలన్నిటికీ కారణం కూడా కొంత చింతపండేనండి. ఎప్పుడన్నా ఒకసారి వాడుకోవచ్చు, ప్రతి కర్రీలోనే ప్రతిరోజు వాడకూడదు అన్నమాట చింతపండు. రొయ్యలు వేగిని కొంచెం వాటర్ పోసుకుందాం. ఇవ్వనండి మామిడికాయ ముక్కలు. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేసుకున్నాం. మరి పేస్ట్ వేయకూడదండి. ఇలా ముక్కలు వేసామనుకోండి, జస్ట్ ఆ మామిడికాయ ఫ్లేవర్ ఎక్కుద్ది అనమాట, మొత్తం కూర అంతా గుజ్జు అవ్వకుండా. మనకి పులుపు ఎక్కువ కావాలంటే ముక్క కలుపుకోవచ్చు, మనకి తక్కువ పులుపు కావాలంటే ఆ ఫ్లేవర్తోనే లైట్గా ఫ్లేవర్ వస్తుంది, ఆ ఫ్లేవర్ సరిపోద్ది అంతే. కొంచెం ఉడికితే మామిడికాయ ఫ్లేవర్ రొయ్యలకి పడుతుంది, రొయ్యల ఫ్లేవర్ మామిడికాయకి పడుతుంది, సూపర్ అదిరిద్ది. ఇప్పుడు కొంచెం నిమిషం మూత పెట్టు. ఇదిగోండి ఈ పక్కన ప్రాన్స్ ఫ్రై చేశాను, మెంతికూర వేసి సూపర్ అదిరిపోద్ది. ఆహా సూపర్ అండి కర్రీ. అంతేనండి, అయిపోయింది కర్రీ. కొత్తిమీర వేసుకున్నాం. మామిడికాయ రొయ్యలు రెడీ. మామిడికాయ ప్రాన్స్ సూపర్ టేస్టీ కర్రీ. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ.